జై శ్రీకృష్ణ అందరికి. ఇవాళ మనం వాయిస్ ఆఫ్ గీత ఛానల్లో ఇవాల్టి వీడియోలో 15వ శ్లోకాన్ని యొక్క అర్థం ఏంటో ఇవాళ వీడియోలో చూడబోతున్నాము. ఇంతకు ముందు శ్లోకాలలో అంటే 13, 14 శ్లోకాలలో మనము ప్రియమైన భక్తుడు, ఒక భక్తుడికి కావాల్సిన లక్షణాలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, అలాగే ఏ భక్తుడిని శ్రీకృష్ణ పరమాత్ములు తమ ప్రియమైన భక్తులుగా అంటారో తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో ఇంకా ఒక భక్తుడికి కావాల్సిన లక్షణాలు, ఒక భక్తుడు ఇంకా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇవాల్టి వీడియోలో 15వ శ్లోకం ద్వారా తెలుసుకోబోతున్నాము. మరి శ్లోకానికి వెళ్దామా? 15వ శ్లోకం వచ్చేసరికి యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. ఈ 15వ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఏ భక్తుడైతే సుఖదుఖాల్ని రెండింటినీ సమానంగా చూసుకుంటాడో, సమానంగా భావిస్తాడో, అలాగే సుఖదుఖాలనే కాకుండా మరియు ఆందోళనని, భయాన్ని, చింతలని కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ వేటికి చలించకుండా ఉంటాడు. మరియు అలాగే ఆ భక్తుడు ఒకరిని కష్టపెట్టకుండా, ఒకరిని బాధ పెట్టకుండా ఉంటాడు. ఆ భక్తుడు నాకు ఇంకా ప్రియమైన భక్తుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ములు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులు మనల్ని ఏదో చేసేస్తారు అని ముందుగానే ఆలోచిస్తూ భయపడటం, మనల్ని ఏం చేస్తారో, మన కుటుంబాన్ని ఏం చేస్తారో, ఏ దాడి చేస్తారో, ఎలా దాడి చేస్తారో అని చెప్పి ముందుగానే ఆలోచిస్తూ భయపడటం, భయపడి ఆందోళన చెందటం. అప్పుడు అలా ఆందోళన చెందుతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. ఆ భయానికి గురి అయినప్పుడు మనం ఏం చెయ్యాలో కూడా మనకి ఆలోచన రాదనమాట. సో అందుకని భయపడకుండా, చలించకుండా ఉంటాడో ఆ భక్తుడు నాకు ప్రియమైన భక్తుడుగా అంటారు. అంటే ఇప్పుడు మనం భయపడటం వల్ల ఏమొస్తుంది? టెన్షన్ పడతాము. ఏం జరుగుతుందో అని ఆందోళనకి గురవుతూ ఉంటాము. సరిగ్గా ఆలోచించలేము. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి. కానీ ఆ భయం వస్తుంది, నాకు ఎవరో ఏదో చేస్తారు అని భయపడుతూ, ఆందోళన చెందుతూ, వచ్చే సమస్యలను ముందే తలుచుకుంటూ చింతిస్తూ ఉండడము, వచ్చే ఒడిదుడుకుల గురించి ముందు ఆలోచించటము, లేదా ఆ ఓటమిని అంగీకరిస్తున్న భావన కలిగి ఉండడము, భయానికి గురవ్వటము, ఇలాంటి భావన కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏ భక్తుడైతే భయం లేకుండా, ఆందోళన, చింత ఇలాంటివి ఏవీ లేకుండా నాపైనే వారి యొక్క మనసుని, బుద్ధిని ఉంచుతారో, సుఖదుఖాల్ని సమానంగా చూస్తారో, ఒక ఇతరుల్ని బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా ఉంటారో ఆ భక్తుడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పి ఈ శ్లోకంలో చాలా చక్కగా వర్ణించారనమాట. సో ఇవాల్టి శ్లోకంలో ఒక భక్తుడికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పారో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకున్నాము. అలాగే ఇంకా శ్రీకృష్ణ పరమాత్ములు ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, గుణాల గురించి ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.